డిసెంబర్ 16వ తేదీ 2024 సోమవారము. తిథి కృష్ణపక్ష పాడ్యమి. చంద్రమాసములో ఇది 16వ తిథి కృష్ణపక్ష పాడ్యమి. ఈ రోజుకు అధిపతి అగ్ని. ఇది అన్ని రకాల శుభ మరియు మతపరమైన వేడుకలకు మంచిది. రాశిఫలాలు డిసెంబర్ 16, 2024 ఈరోజు లక్ష్మీ యోగం వేళ కర్కాటకం, సింహం సహా ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు. మేషరాశి వారు ఈరోజు మతపరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే అది మీకు కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఈరోజు మీరు ప్రారంభించిన కొత్త వ్యాపారంలో లాభాల కోసం కొత్త అవకాశాలను పొందుతారు. జీవనోపాధి రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈరోజు వారు చేసే ఏ పనినైనా చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ సాయంత్రం మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్ళొచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు కొందరు వ్యక్తులతో గొడవలు రావచ్చు. తల్లితో సైద్ధాంతిక విభేదాల కారణంగా ఈరోజు కొంత మానసిక వేదనకు గురవుతారు. మీరు ఈరోజు వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే అది మీకు చాలా ప్రయోజనాలను కల్పిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. ఈరోజు విద్యార్థులకు చదువులో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు ఉపాధ్యాయులు, సీనియర్ల నుండి సలహాలు అవసరం. మిథున రాశి వారిలో వ్యాపారులు కొన్ని మంచి ఒప్పందాలను చేసుకుంటారు. దీనివల్ల మీరు మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మరోవైపు మీ శత్రువులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. ఈరోజు మీ ప్రియమైన విలువైన వస్తువులలో ఏదైనా దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా మీరు వాటిని తిరిగి పొందొచ్చు. ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఖర్చు చేయాలి. ఈరోజు మీకు అధికారంలో ఉన్న ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కర్కాటక రాశి వారిలో వ్యాపారులకు తమ ప్రణాళికలు ఊపందుకుంటాయి. ఈ కారణంగా మీ వ్యాపార పర్యటనలలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. చిరు వ్యాపారులకు ఈరోజు నగదు కొరత ఏర్పడొచ్చు. మీరు ఈరోజు మీ ప్రేమ జీవితంలో కొత్త తాజాదనాన్ని అనుభవిస్తారు. ఈరోజు మీ బిడ్డ గొప్ప పని చేయడం చూసి మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. సింహరాశి ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సి వస్తే బయటకు వెళ్లే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మీ వాహనం ప్రమాదవశాత్తు దెబ్బతినడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. సీనియర్ సభ్యులతో భవిష్యత్ ప్రణాళికలపై చర్చిస్తారు. మీరు ఈరోజు ఎవరితోనైనా లావాదేవీలు చేయాలనుకుంటే అలా చేయకండి. లేకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడొచ్చు. ఈరోజు మీ బంధువులలో ఒకరి కారణంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కన్య రాశి ఈ రాశివారు ఈరోజు పని ప్రదేశంలో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు శ్రమతో పాటు సోమరితనాన్ని కూడా వదులుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వైద్య సలహా తీసుకోవాలి. ఈరోజు మీరు వ్యాపారంలో కొత్తది చేయడంలో బిజీగా ఉంటారు. ఉద్యోగులకు ఈరోజు సహోద్యోగుల మద్దతు అవసరం. మీకు ఏదైనా పాత రుణం ఉంటే ఈరోజు మీరు దాన్ని పూర్తిగా చెల్లించే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా రిలాక్స్గా ఉంటారు. మీరు ఈ సాయంత్రం తల్లిదండ్రులకు సేవ చేస్తారు. తులారాశి ఈ రాశివారు ఈరోజు ఏదైనా పని చేయాలని భావించినట్లయితే అది మీకు అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈరోజు మీ బిడ్డ గొప్ప పని చేయడం చూసి మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు విదేశాలలో నివసిస్తున్న బంధువు నుండి శుభవార్తలు వినొచ్చు. ఈ కారణంగా మీరు విహారయాత్రకు వెళ్ళొచ్చు. విద్యార్థులు ఆర్థిక పరంగా తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.
ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా వివాదం ఉంటే మీరు దానిలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. లేకుంటే అది న్యాయపరమైన అంశంగా మారుతుంది. మీ జీతం పెరుగుదల కూడా ఆగిపోవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారిలో ఉపాధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులకు ఈరోజు కొంత సమాచారం లభిస్తుంది. అది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఏదైనా సంస్థ నుండి డబ్బు తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మీరు ఈరోజు దాన్ని సులభంగా పొందుతారు. వివాహం చేసుకునే వ్యక్తులు మంచి వివాహ ప్రతిపాదనలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆమోదం పొందొచ్చు. ఈరోజు మీ తల్లికి ఏదైనా వ్యాధి ఉంటే అది తీవ్రమవుతుంది. ఈ కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది. ధనస్సు రాశి. ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తుంటే దానిలో కొంత అంతరాయం ఏర్పడొచ్చు. శత్రువులు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లయితే ఈరోజు దానికి మంచి రోజు అవుతుంది. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు ఈరోజు సాయంత్రం పూట ఏదైనా పని చేస్తే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు సాయంత్రం తమ ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. మీరు కొన్ని కొత్త లాభదాయకమైన ఒప్పందాలను పొందొచ్చు. మీకు ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే ఈరోజు దాని నుండి ఉపశమనం పొందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ భాగస్వామికి కొన్ని బహుమతులు తీసుకెళ్తారు. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. సాయంత్రం వేళలో మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మీ మనసులో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు కుటుంబంతో ఏదైనా పర్యటనకు సంబంధించిన పరిస్థితి ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి. ఈ రాశివారు ఈరోజు ఏదైనా ఆస్తి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లయితే ఈరోజు మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. రాజకీయాల దిశగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోషల్ వర్క్ పట్ల మీ ఆసక్తి కూడా ఈరోజు పెరుగుతుంది. మీ కేసుల్లో ఏవైనా కోర్టులో పెండింగ్లో ఉన్నట్లయితే అది ఈరోజు మీకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈరోజు మీరు పాలించే అధికారం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీనరాశి. ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో మంచి లాభదాయకమైన ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఒక ఆశ్చర్యకరమైన పార్టీని ప్లాన్ చేయొచ్చు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పెంచుతుంది. ఈరోజు మీ తండ్రి మార్గదర్శకత్వంలో చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కొంత పనిని పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ శత్రువులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. సోదర సోదరిమణులతో సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీ బంధువుల నుండి కొంత టెన్షన్ ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.